ఒకవేళ ఒకవేళ మీరు జీడే జాబ్కి అప్లై చేశారు, జాబ్ వచ్చింది. సో జాబ్ వస్తే మీకు జాబ్ వచ్చినట్టు ఎలా తెలిసిద్ది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటిది అనేది వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అయ్యింది, ఎందుకంటే ఎవరైతే జీడిఎస్ జాబ్లో జాయిన్ అనుకున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యింది వీడియో. సో ఫస్ట్ అయితే మీ రివ్యూని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు కొట్టే లైకే నాకు బూస్ట్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ సపోజ్ మీరు జీడిఎస్ జాబ్కి అప్లై చేశారు. సో మీరు అప్లై చేసేటప్పుడే మీరు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, మెయిల్ ఐడి ఇస్తారు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చారు. సో మీకు జాబ్ వచ్చింది. సో ఏ జాబ్ అయినా కావచ్చు, బీపీఎం కావచ్చు, ఏబిఎం వచ్చిందో, డాక్ సేవ కావచ్చు. మీకు జీడిఎస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పిన ఆ జాబ్స్ గురించి. సో నేను ఆల్రెడీ వాటి గురించి ఒక వీడియో చేసిన. సో ఎవరైతే వీడియో చూడలేదో నా ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి. సో ఒక జాబ్ ఏదో ఒకటి వచ్చింది, బీపీఎం వచ్చింది, ఏబిపిఎం వచ్చింది, డాక్ సేవకు వచ్చింది. సో అది వచ్చింది ఎలా తెలుస్తుంది అంటే మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది, అండ్ మీ మెయిల్ ఐడికి కూడా ఒక ఇంటిమేషన్ వస్తుంది. మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది, అండ్ ఏ బిఓలో సెలెక్ట్ అయ్యారు, బిఓ ఏంటి, ఎస్ఓ ఏంటిది, ఏ డివిజన్ లో సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ ఒక మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. అండ్ మెయిల్ కూడా వస్తుంది, ఏ బిఓ సెలెక్ట్ అయ్యారు, ఏ డివిజన్ లో సెలెక్ట్ అయ్యారు అనేది మెయిల్ కూడా వస్తుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత మెయిల్ అను ఫోన్ చెక్ చేసుకుంటా ఉండండి. మీకు వచ్చింది. ఇన్ కేస్ మీరు కనుక సెలెక్ట్ అయితే డాక్యుమెంట్స్ ఎలా వెరిఫికేషన్ ఎలా ఉంటుందని చెప్తా. సో ఫస్ట్ అయితే మీకు సెలెక్ట్ అయ్యారు. సో మీకు మెసేజ్ వచ్చింది మీ ఫోన్ కి, మీ మెయిల్ కూడా వచ్చింది. సో మెయిల్ చెక్ చేసుకున్నారు. సో పలానా టైంకి డాక్యుమెంట్స్ తీసుకురావాలని చెప్తారు. సో మీరు ఏమి డాక్యుమెంట్ తీసుకెళ్తారంటే మీరు అప్లోడ్ చేస్తారు, మీరు ఏవైతే అప్లోడ్ చేశారు. సో ఏమి అప్లోడ్ చేస్తారు, ఎస్ఎస్సి మేము కంపల్సరీగా అప్లోడ్ చేస్తారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ అయితే బీసీ అయితే బీసీ అని, బీసీ లేదు ఓబీసీ ఉంటుందని చెప్పిన. సో ఓబీసీ గురించి కూడా కంప్లీట్ వీడియో చేసిన, ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటిది, అది ఎలా తీసుకోవాలని కంప్లీట్ వీడియో చేసిన. సో ఎవరైతే వీడియో చూడలేదో నా ఛానల్ ఉంది, చూడండి, యూజ్ అయింది మీకు ఆ వీడియో కూడా. సో ఓబీసీ సర్టిఫికేట్, ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ అయితే షెడ్యూల్, ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఏ కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అది మన సబ్జెక్ట్ లో ఒకటి ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే మన హైయర్ స్టడీస్ లో ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా పర్లేదు. సో అలా అయినా ఓకే, అలా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అవి ఒరిజినల్స్, ఎస్ఎస్సి మేము కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి. అండ్ ఇంకో వచ్చేసి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. సో వీటితో పాటు ఇవి ఒరిజినల్ ప్లస్ 2 సెట్లు జిరాక్స్ తీసుకోవాలి. ఈ జిరాక్స్ తీసుకొని అక్కడికి వెళ్తే మనకైతే ఎవరైతే ఎక్కడంటే గైడ్ చేస్తారు వాళ్ళు, ఎక్కడ వెరిఫికేషన్ ఉంటుంది ఏంటిదని, డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందని మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకొని చెక్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ వీక్ తర్వాత మీకు ఇంటిమేషన్ చేస్తారు. అంటే మొత్తం అన్ని ఎస్ఎస్సి మేము కరెక్ట్గా ఉందా, క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా, మీరు పెట్టి అన్ని ఒరిజినల్సా కాదా, ఇవి క్లియర్ గా ఖచ్చితంగా కంపల్సరీగా చెక్ చేస్తారు. అవి మీరు కనుక ఫేక్ అయితే మేము డిస్క్వాలిఫై అవుతారు జాబ్ కి. కంపల్సరీగా జెన్యూన్ అయితేనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళంతా కంపల్సరీగా వెరిఫై చేస్తారు. ప్రతి సర్టిఫికేట్ ని వెరిఫై చేసి ఒక 1 వీక్ అంటే రీసెంట్ గా ఈ ఇన్ఫర్మేషన్ అంటే రీసెంట్ గా జాయిన్ అయిన ఒక అతను చెప్పాడు, ఇట్లా డాక్యుమెంట్స్ తీసుకున్నారు. సో 1 వీక్ తర్వాత ఆయనకి ఇంటిమేషన్ చేశారంట. సో ఆయన జాయిన్ అయిపోయాడంట, అంతే. సో ఇంకో విషయం కూడా చెప్పడం, ఫొటోస్ కూడా తీసుకెళ్ళాలి. మీ ఎస్ఎస్సి మేము, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే పాన్ కార్డు. సో వీటితో పాటు ఫొటోస్ తీసుకెళ్ళాలి. అండ్ ప్లస్ వీటితో పాటు జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ఆ ఒరిజినల్స్ ప్లస్ 2 సెట్ జిరాక్స్. సో ఫొటోస్ అండ్ మన మెడికల్ది ఉంటది, మన కొన్ని ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ ఫిల్ చేసి మనం కంప్లీట్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తే 1 వీక్ తర్వాత వాళ్ళు 1 వీక్, నాకు తెలిసి రీసెంట్ గా ఒక జాయిన్ అయిన అతను అడిగితే చెప్పారు 1 వీక్ తర్వాత వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారంట. అన్ని తీసుకొని ప్రూఫ్స్ అన్ని అంటే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని 1 వీక్ తర్వాత ఇంటిమేషన్ చేసి జాయిన్ చేయించుకున్నారంట. సో ఇది లేటెస్ట్ గా అయితే ఇలా. సో ఇది ప్రాసెస్. సో ఒక బ్రో కామెంట్ పెట్టాడు, అందుకోసం వీడియో చేస్తున్నా. బ్రో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందని. సో ఆఫ్లైనా ఆన్లైన్ అని. ఆన్లైన్ ఏమి ఉండదు, ఆఫ్లైనే. మనం కంపల్సరీగా అక్కడికి వెళ్ళాలి, మన ఫిజికల్ కనపడాలి. మన ఫిజికల్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఒరిజినల్ అయి ఉండాలి. ఎటు ఫేక్ అయితే చేయకూడదు. ఫేక్ ఉంటే కంపల్సరీ డిస్క్వాలిఫై చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అవన్నీ కరెక్ట్ ఉంటేనే సెలెక్ట్ చేస్తారు. రూల్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. సో అది. అండ్
ఇది. సో దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుండగా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.